అలాంటి వ్యక్తి కొందరే ఉంటారు అలా. ఓకే, ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్పుకోవాలి అంటే సమయం సరిపోదు మనకి. చాలా విషయాలు ఉన్నాయి, దానిలో ఇంపార్టెంట్ విషయాలు మాత్రం మనం ఇక్కడ ప్రస్తావిద్దాం. అండ్ ఈరోజు చాలా మందికి ఒక అనుమానం వచ్చింది, నాకు కూడా వచ్చింది, మీరు క్లారిటీ ఇచ్చారు, మీరు ప్రేక్షకులు కూడా ఇవ్వండి. అంటే దహన సంస్కారాలు చేయాలి కదా, ఎందుకు ఖననం చేశారు అని చెప్పేసి. అండ్ ముద్రగడ పద్మనాభం గారు చనిపోయే ముందు కుటుంబ సభ్యులకు కొన్ని విషయాలు చెప్పారని, అంటే ఒక వీలునామా లాంటిది. ఆ వీలునామాలో ఏముంది? రైట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్. 99 టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న రిపోర్టు. కరెక్ట్గా ఒక ఏడాది క్రితం, అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చనిపోతారని ఆయన ఊహించడం ఇలాంటి పరిణామాలు కాదు. సాధారణంగా ఒకవేళ నా తదనంతరం ఏం చెయ్యాలి, ఎలా జరగాలి అన్న దానిపైన ఆయనకి ఒక రకమైన స్పష్టత ఉంది. ఆ నేపథ్యంలోనే భార్యకి చాలా స్పష్టంగా ఒక రకంగా వీలునామాలాగా ఆయన కొన్ని అంశాలు ప్రస్తావించారు. అందులో ఏంటి, మొదటిది, నేను మరణించిన, నేను తనువు చాలించిన, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నీ నుదుటి మీద బొట్టు తీయకూడదు, నీ చేతికి గాజులు తీయకూడదు, నువ్వు తెల్లటి చీర తెల్లటి వస్త్రాలు ధరించకూడదు, సుమంగిలేగా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఎప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. అది ఆయన తన భార్యకు ఒక రకంగా వీలునామా అనుకుందాం, వీలునామా లాగా ఆయన చెప్పిన ఫస్ట్ కండిషన్. రెండోది తాను మరణిస్తే, తాను తనువు చాలిస్తే తన ఇంటికి సమీపంలో ఉన్న ఆవరణలోనే ప్లేస్ కూడా చూపించారంటండి. ప్లేస్ కూడా చూపించి ఈ ఆవరణలోనే నన్ను దహన సంస్కారాలు చేయొద్దు. యాక్చువల్గా హిందూ సాంప్రదాయంలో మనకు తెలుసు అంతిమ సంస్కారాలు అంటే దహన సంస్కారాలే, కానీ నేను ఈ మట్టిలో కలిసిపోవాలి, నన్ను ఖననం చేయండి, నన్ను పూడ్చిపెట్టండి అని రెండో సలహాగా, రెండో సూచనగా ఆయన భార్యతో చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు మనం చూస్తే అంత్యక్రియలు, ఖననం అలాంటి కార్యక్రమం జరిగింది. అక్కడ నివాసానికి ఆవరణలోనే 100 మీటర్ల దూరంలో ఒక 30 అడుగుల లోతైన కందకం లాంటిది తవ్వి అందులో దివంగత ముద్రగడ పద్మనాభాన్ని ఖననం చేశారు. ఇంకా కార్యక్రమం కూడా కొంత కొనసాగుతుంది, మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఖచ్చితంగా అది ఆయన కోరిక. మొదటి కోరిక నేను చెప్పాను, రెండో కోరిక ఇది. మూడో కోరిక ఏంటంటే కుమార్తె క్రాంతికి సంబంధించి ఆమె ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు తన పార్థివ దేహాన్ని చూడటానికి, నా అంత్యక్రియ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని మూడో కండిషన్గా పెట్టారు. నాలుగో కండిషను, ఎక్కువ ఖర్చు చెయ్యొద్దు, తాను మరణిస్తే ఆర్భాటాలకు పోవద్దు, చాలా సింపుల్గా సాధారణంగా సాధారణ మనుషులు సాధారణ వ్యక్తులు చనిపోతే ఎలా చేస్తారో అలాగే చేయండి, మన మనుషులమే, ఫైనల్గా అది గుర్తుపెట్టుకోండి, మన మనుషులమే, మనకి వచ్చే పదవులు, ఈ కిరీటాలు ఇవన్నీ కూడా ఇదంతా ఒక మిథ్య, అందుకు ఒక సామాన్య మనిషికి ఏ విధంగా అంత్యక్రియలు చేస్తారో ఆ విధంగానే చెయ్యండి అని ఈ 4 కోరికలు ఏడాది క్రితం భార్యకి చాలా స్పష్టంగా చెప్పారు. మనకు అందుతున్న సమాచారం వరకు ఈ 4 తన స్వదస్తూరితో ఒక పేపర్లో కూడా రాశారని అంటున్నారు. మోస్ట్లీ అది మనకు బయటకు వస్తుంది. రాసి భార్యకి చెప్పారు, నోటి మాటగా కూడా చెప్పారు. దానికి కట్టుబడి ఈరోజు కుటుంబం మొత్తం అది ఫాలో అయ్యి దానికి తగ్గట్టుగానే ఆయన కోరుకున్నట్టుగానే ఇంటి ఆవరణలోనే 100 మీటర్ల దూరంలో ఆయన అంతిమ సంస్కారాలు ఖననం రూపంలో జరిగాయి. నాకు తెలిసి అక్కడ ఒక స్తూపం కూడా ఏర్పాటు చేయొచ్చు. రెండోది, భార్య కూడా కోరారు కాబట్టి భార్య సుమంగిలుగానే ఉండాలంటే దాని అర్థం ఏంటంటే, సరే సుమంగిలి అంటే అర్థం ఏంటంటే దాంపత్యంగా భార్యాభర్తలు ఉండటం అనేది. అంటే ఆయన అర్థం ఏంటంటే ఇప్పుడు బొట్టు తీయకూడదు, ఎప్పుడు కూడా నువ్వు కలకాలం సంతోషంగానే ఉండాలి, మనకి ఇచ్చిన జీవితాన్ని మనం, దేవుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని మనం కలకాలం దీన్ని మనం ఒక ప్రసాదంగా తీసుకొని మనం భావించాలి, నేను ఒకవేళ మరణించినా తనువు చాలించినా నువ్వు ఇదిగా ఉండకూడదు అంటూ చాలా అందులో మంచి మెసేజ్ ఉందండి. చాలా మంచి మెసేజ్ ముద్రగడ పద్మనాభం గారు వీలునామాలో పేర్కొన్న రెండో అంశం. మూడవది నేను నాకు చెప్పాను కుమార్తెకు సంబంధించి. నాలుగోది నిరాడంబరంగా కార్యక్రమాలు చేయమన్నారు. అక్కడ జన సందోహం కనిపిస్తుంది కానీ ఎక్కడ ఆడంబరం ఏమీ లేదు, చాలా సింపుల్గానే జరిగింది. అంటే ముద్రగడ పద్మనాభం కోరికను నెరవేర్చడం అనేది ఒక ఎత్తు అయితే, ముద్రగడ పద్మనాభం పైన ఆ కుటుంబానికి, వాళ్ళ అనుచరులకి, వాళ్ళ అభిమానులకి ఎంత శ్రద్ధ,
ఆయనకు తగ్గట్టుగా అన్నీ చెయ్యాలి, పెద్ద ఆయన మళ్ళీ కోపడతారేమో, కళ్ళెదుటి పార్థివ దేహమే ఉంది కానీ పెద్ద ఆయన కోపడతారేమో, ఆయన చెప్పినట్టు మనం చేయాలి కదా, ఆయన కోరిక మనం తీర్చాలి కదా అన్న రీతిలో ఈరోజు అంత్యక్రియలు చేయటం అనేది నిజంగా ఇది మనం అభినందించదగ్గ విషయం. రైట్. అంత్యక్రియలకు ముందు హైడ్రామా నడిచింది. కుమార్తె